ఫార్మాట్ ఏదైనా టీమిండియాకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కీలకం. ఐపీఎల్ ముగిసిన వెంటనే జరిగే టీ20 వరల్డ్ కప్ లోనూ సీనియర్ ప్లేయర్లు ప్రధాన ఆయుధాలు కాబోతున్నారు. ఇద్దరి మీద బ్యాటింగ్ భారం ఎక్కువగా ఉండబోతోంది. ఏళ్లుగా కోహ్లీ, రోహిత్ శర్మే బ్యాటింగ్ లో కీలకంగా నిలుస్తున్నారు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్ లోనూ అందరి చూపు దోస్తులపైన పడబోతోంది. భారత జట్టును రోహిత్ శర్మే లీడ్ చేయబోతున్నాడు. మొన్నటి వరకు కోహ్లీకి వరల్డ్ కప్ లో చోటు దొరుకుతుందో లేదో అనే చర్చ జరిగింది. కానీ తన ఎంట్రీపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని విరాట్ ఆటతోనే చెప్పేస్తున్నాడు. ప్రస్తుత ఐపీఎల్లో రోహిత్ శర్మ, కోహ్లీ అద్భుతంగా రాణిస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఓపెనర్ గా హిట్ మ్యాన్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ గా కింగ్ పరుగుల మోత మోగిస్తున్నారు. నిలకడగా రాణిస్తున్నారు. అంచనాలకు తగినట్టే ఆడుతున్నారు. శుభారంభాలు ఇవ్వడమే టార్గెట్ గా దుమ్మురేపుతున్నారు. నిజానికి టీ20 వరల్డ్ కప్ కు ముందు ఐపీఎల్లో రాణించడం స్టార్ ప్లేయర్లకే కాదు, టీమిండియాకు అవసరం. ఎందుకంటే టీ20 ఫార్మాట్ లో కావాల్సినంత ప్రాక్టీస్ దొరికినట్టు అవుతుంది. ఐపీఎల్లో పరుగులు సాధిస్తే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. యువ ప్లేయర్లలో స్ఫూర్తి నింపేందుకు ఉపయోగపడుతుంది. గత వన్డే వరల్డ్ కప్ లోనూ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మ్యాజిక్ చేశారు. టీమిండియాకు దూకుడైన ఆరంభాలను హిట్ మ్యాన్ అందించాడు. ఆ తర్వాత కింగ్ యాంకర్ రోల్ ను ప్లే చేశాడు. టీం మేనేజ్మెంట్ అప్పగించిన పనిలో తన వంతుగా రాణించాడు. ఓ ఎండ్లో సెటిల్ అయి అవతలి ఎండ్లోని ప్లేయర్లు స్వేచ్ఛగా ఆడేలా చూశాడు. వన్డే వరల్డ్ కప్ ను టీమిండియా గెలవకపోయినా ఆట తీరుతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రం ఆకట్టుకున్నారు. ఈసారి టీ20 వరల్డ్ కప్ లోనూ అలాంటి మ్యాజికే చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. కానీ అంతకుముందే ఐపీఎల్లో ఇద్దరూ రాణిస్తున్నారు. పరుగుల వేటలో పోటీ పడుతున్నారు. సీజన్లో కోహ్లీ ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 321 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. సీజన్లో ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 2 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. 72కు పైగా యావరేజ్ను సాధించాడు. 147కు పైగా స్ట్రైక్ రేట్తో పరుగులు చేశాడు. ఎలాంటి సందేహాలు లేకుండా టీ20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయాల్సిందే అని తేల్చి చెప్పాడు. సీజన్లో రోహిత్ శర్మ కూడా దూసుకుపోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై అదిరిపోయే శతకం బాదాడు. 7 మ్యాచ్ల్లో 297 పరుగులు చేశాడు. 49.50 యావరేజ్ను నమోదు చేశాడు. స్ట్రైక్ రేట్ 164.08. మొత్తంగా కోహ్లీ, రోహిత్ ఇద్దరే అనిపించుకుంటున్నారు. అభిమానులను ఖుషి చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్ కు ముందు అంచనాలు పెంచేస్తున్నారు.